సేమ్ బంటిలాగానే లేదు, డిట్టో సేమ్ ఫేస్, సేమ్ కడౌట్. ఇదివరకు లేడీస్ చాలా ఉండే, ఇప్పుడు తగ్గిపోయాయి. లేడీ అని తెలుగులో అంటారు. ప్రాంక్ చేస్తున్నారు గైస్. పులిహోర ఎలా ఉంది? ఎంత బాగుందో. క్రాక్ మామ వచ్చేస్తున్నా నేను నీకోసం. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు ఏమన్నావు? మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్దాం రండి. స్నేక్స్. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన కనిగుళ్ళ. హాయ్ చెప్పండి. ఇదేది దాక్కుంది? ఓ హలో, దాక్కుంది వీడియో స్టార్ట్ అవగానే. ఓకే, సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే జూ పార్క్ వెళ్తున్నాం అనమాట. రోడ్ అయితే చాలా రష్గా ఉన్నాయి రోడ్స్ మొత్తము. వెళ్ళేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఈ రోడ్ డివైడర్ ఉంది కదా బేట, ఆ టర్నింగ్ మీద ఉంటుండే కేఫ్. ఇప్పుడు ఇదంతా రోడ్ వైండింగ్ అయ్యి ఇటు వరకు వచ్చింది. ఆడ కేఫ్ ఉంటుండే, ఆడ చాయ్ తాగుతుంది మేము రోజు కూర్చొని డైలీ. మేము వెళ్ళింది సాటర్డే అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ డెసిషన్ గైస్. యాక్చువల్గా ఏమైందంటే ఒక 1 వీక్ నుంచి ఫుల్ వర్షం పడుతూ మంచిగా చల్లగా ఉండే, వెదర్ బాగుంది కదా రేపు వెళ్దాం జూ కని ఒక డే ముందు ప్లాన్ చేసుకున్నాము. మీరు నా ముందు వీడియోలు చూసినట్టయితే విధి నాతో వింత నాటకం ఆడుతుంది అన్నాను కదా, సేమ్ అలాగే ప్రకృతి మళ్ళీ సహకరించలేదన్నమాట. ముందు రోజు నైట్ దాకా కూడా ఫుల్ వర్షం పడ్డది. ఆ రోజు మాత్రం అసలు ఎండ దంచి కొట్టింది ఎక్స్ట్రీమ్ లెవెల్లో. అండ్ ఇంక ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది గైస్, అసలు చాలా హ్యూజ్ ల్యాండ్. బట్ మాకేమో అసలు స్టార్టింగ్ కాదు, మిడిల్ కాదు, లిటరల్లీ ఎండ్లో దొరికింది. అసలు లాస్ట్ నుంచి 4th or 5th కార్ అనుకుంటా అక్కడ దొరికింది మాకు కార్ పార్కింగ్. అప్పటికే ఇదంతా ఫుల్ అయిపోయింది స్టార్టింగ్ అంతా. నేను మమ్మీ అయితే ఎంట్రన్స్ దగ్గరే దిగిపోయాము. డాడీ ఇంకా బంటి వెళ్ళి ఆ లాస్ట్ వరకు పెట్టేసి వచ్చినారు పాపం నడుచుకుంటూ. అండ్ రాజేమో బైక్ పైన వచ్చాడు, తనేమో పాపం టికెట్ల దగ్గర బుక్ అయిపోయాడు అనమాట. టికెట్స్ అయితే నేను అసలు చూపించలేదు గైస్, అంటే యాక్చువల్గా రికార్డ్ చేయలేదు. లిటరల్లీ 35 to 40 minutes టికెట్లు తీసుకోవడానికి అయిపోయింది. తనేమో అక్కడ ఇరుక్కుపోయాడు. అండ్ తనదేమో హెల్మెట్ బైక్కి పెట్టకండి పోతుందని అక్కడ సెక్యూరిటీయే చెప్పారంట. సో తను అక్కడ లైన్లో నుంచున్నాడని చెప్పి నేను తన హెల్మెట్ తీసుకొని మళ్ళీ ఇదంతా నడుచుకుంటూ వెళ్ళి ఆ లాస్ట్లో కార్లో పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చా. అసలు ఆ మట్టి, ఆ ఎండ, ఆ బాబోయ్, అసలు నాకైతే ఎనర్జీ మొత్తం స్టార్టింగ్లోనే డ్రైన్ అయిపోయింది లోపలికి వెళ్ళే కంటే ముందే. సాటర్డే సండే ఎప్పుడు రావద్దు ఎవరు వస్తే వీక్ డేస్ వస్తాను బెటర్. చాలా రష్ ఉంది. టికెట్ అయితే 100 రూపీస్ అడల్ట్స్కి. టికెట్ 100 రూపీస్ అడల్ట్స్కి. కార్ ఎంట్రీ ఏం లోపలికి లేదు. మా అమ్మ గొడుగు కూడా తెచ్చుకుంది గైస్. గొడుగు కూడా అది తెచ్చుకున్నారు. కలర్ ఫేడ్ అయిపోతారని చెప్పి ఇంట్లో ఇంకో గొడుగు ఉండే, చెప్తే అది కూడా తెస్తుండే. ఎలా ఉన్నాయి అద్దాలు? కళ్ళద్దాలు ఎట్లున్నాయి రచ్చ? బాగున్నాయా? బాగున్నాయి కళ్ళద్దాలు. బ్యాటరీ డ్రైవింగ్ వెహికల్స్ అంట. బ్యాటరీ డ్రైవింగ్ ఉంటుంది లోపల ఉంటుంది. చాలా హెవీ క్రౌడ్ ఉండడం వల్ల అనుకుంటా గైస్ కార్స్ అయితే లోపలికి ఎలో చేయలేదు. అండ్ ఇక్కడ ఈ బ్యాటరీ కార్స్ ఉన్నాయి, సో అవైతే అసలు పెద్ద న్యూసెన్స్ అనమాట. ఎంతసేపు వాళ్ళు హార్న్లు కొట్టుకుంటూ అసలు డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బెన్స్. యానిమల్స్ తక్కువ, జనాలు ఎక్కువ ఉండే ఆ రోజు. అసలు ఆ టికెట్ కౌంటర్ దగ్గర మేము చూసినప్పుడే అంతసేపు వెయిటింగ్ ఉందని అప్పుడే వెళ్ళిపోవాల్సింది, తప్పు చేసాం లోపలికి వెళ్ళి. కళ్ళద్దాలు పెట్టుకుంటే నాకు అసలు ప్రపంచం కనబడట్లే గైస్, మొత్తం చీకటి అయిపోయి ఫుల్ జనాలు, చెట్లు, నాకు ఏం కనబడతలేదు. అందుకే తీసేసిన, కొంచెం ప్రపంచాన్ని సరిగ్గా చూద్దామని చెప్పి కళ్ళద్దాలు తీసేసిన. ఏం చల్లగా ఉంది నా ముఖం, రోజు చల్లగానే ఉంటుంది. ఈ రోజేమో ఎండ దంచి కొడుతుంది. యాక్చువల్గా 1 week 10 days నుంచి చల్లగా ఉంది కదా వెళ్దామని చెప్పి ఈరోజు వచ్చినాము. ఈరోజు ఫుల్ ఎండ. అందరూ ఇక్కడ తింటున్నారు కూర్చుని, మట్టిలో కూర్చుని తింటున్నారు. అలా ఎలా తింటారో నాకు అర్థం కాదు. ఆ మట్టి ఎగిరి పడదా ఫుడ్ లోపల? చూపిస్తా ఆగండి. స్టార్టింగ్లోనే మృగవాణి ఫుడ్ కోర్ట్ అని ఒకటి కనిపిస్తుంది గైస్. సో ఇంకా మేమైతే ఆకలేస్తుందని చెప్పి ముందే తినే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. మేము అక్కడైతే ఏం తినలేదు, ఎందుకంటే అక్కడ అంత హైజీన్గా అసలు లేకుండే. అండ్ అక్కడ ఆబ్వియస్గా ఫుడ్ బాగోదని చెప్పి మేము ముందే ఇంట్లోంచే తీసుకొని వెళ్ళాం పులిహోర ప్రిపేర్ చేసుకొని. అండ్ ఇంకా అక్కడ ఓన్లీ వాటర్ బాటిల్స్, డ్రింక్స్ ఏమైనా ఉంటే అవే తీసుకొని వెళ్ళినాము. గైస్ మేమైతే పులిహోర తీసుకొని వచ్చుకున్నాం అనమాట. ఇక్కడ చెత్త ఫుడ్ అంతా తిన్నామని చెప్పి ఇంకా రాజు చూడండి ఓవర్ యాక్షన్. బాగుంది గైస్.
అదే ఓవర్ యాక్షన్ చేసుకుంటూ సలాడ్ కట్ చేసుకొని మార్నింగ్ 2 చపాతీలు వేసుకొని వచ్చాడు అనమాట. జీవితం డైట్ అని చెప్పి మేమేమో అందరం పులిహోర తింటున్నాం. బంటితో వాడిని కావేరి బిర్యానీ తింటాం. బంటి కావేరి బిర్యానీ నాన్ చేసాడు. ఎవరు చేశారు చపాతీ? ఇక్కడ బంటి ఉంటది, కాకపోతే ఎండగా ఉందని చెప్పి అది లోపలికి వెళ్ళిపోయి కూర్చుంది. లయన్ కి ఇలా పెడతారు. అదిగోండి బంటి. బంటి ఇక్కడే నుంచుంది అప్పటి నుంచి. చూడండి సేమ్ టు సేమ్ బంటి లాగానే లేదు, డిట్టో సేమ్ ఫేస్ సేమ్ కడౌట్. ముందు లైన్ వస్తుంది, నన్ను రోజు వాళ్ళు చూస్తున్నారులే కానీ నిన్ను చూపిస్తున్నా. చూడు బేట, ఇది 1985-86 9th 10th ఉన్నప్పుడు వచ్చినప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ అప్పుడు సీఎం ఉండే. ఇగో ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ సీఎం. ఆయన ఇనాగ్రేట్ చేసి ఆయన రిబ్బన్ కట్ చేసింది ఇది. leopard cat. గైజ్ అసలు ఎంత రష్ ఉందంటే లిటరల్లీ చిరాకు వస్తుంది అసలు. ఏమో ఎప్పుడు వచ్చినా ఇదే రష్ ఉండేదా ఏందో తెలియట్లేదు కానీ చాలా అంటే చాలా చిరాకు ఉంది. అక్కడ ఎట్లా అంటే ఒక్క టైగర్ ఉంది, ఆ ఒక్క టైగర్ పడుకుని ఉంది. ఆ ఒక్క టైగర్ని చూడడానికి చుట్టూ కనీసం 300 మంది ఉన్నారు ఆ పడుకున్న దాన్ని చూడడానికి. ఇంతమంది జనాలు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిరాకు వస్తుంది. చూపించు ఇక్కడ క్లియర్. ఎవరు జూకి రాకండి. జూలో యానిమల్స్ చూడాలనుకుంటే మన కాలనీలో 2-3 రౌండ్లు కొట్టి అందరూ కనిపిస్తుంది, ప్రాబ్లం ఉండదు. వీటికి వచ్చి వీటిని డిస్టర్బ్ చేసినట్లయితే ఇది చచ్చిపోయింది అన్నారు, బతిగా ఉందిగా. వైట్ టైగర్, ఇది వైట్ టైగర్. అది వైట్ది ఏదో అక్కడ రాసింది వైట్ టైగర్ అని. వైట్ టైగర్ అనేది వైట్ కాదు, వైట్ ఆరెంజ్ అయిపోయింది. వైట్ ఆరెంజ్ అయిపోయింది. కళ్ళద్దాలు పెట్టుకుని వైట్ టైగర్ కి నార్మల్ టైగర్ కి తేడా తెలియదు. ట్యాన్ అయిపోయింది ఎండలో ఉండి. స్నానం చేయించట్లేదు, అలసిపోయి తినేస్తున్నారు. అలసిపోయి తినడం కన్నా ఖాళీ చేసేస్తే డబ్బాలు అయిపోద్దని తినేస్తున్నారు. ఏంటి నువ్వేం తింటున్నావు? చూడండి అప్పుడే ఒక బాక్స్ పులిహోర తింటున్నా. నేనేమో అందరం కలిసి తిన్నాం. బంటి హాఫ్ బాక్స్ ఆగొట్టింది. చూడండి అది పులిహోర. ఇది చేసింది ప్రకాష్, నేనే చేసిన. ప్రభాకర్ గారు చేశారు ఇది. గైస్ ఇఫ్ యూ వండరింగ్ హూ ప్రభాకర్ ఈస్, యాక్చువల్గా మా నాన్న పేరు ప్రభాకర్ కాదు. మీలో చాలామందికి ఈటీవీలో ప్రభాకర్ తెలిసే ఉంటారు కదా, సీరియల్ యాక్టర్. సో ఆయనలా మా నాన్న ఉంటాడని చెప్పి చాలామంది ప్రభాకర్ గారా అని చెప్పి వచ్చి అడిగారనమాట బయట. సో అందుకని చెప్పి ప్రభాకర్ అంటున్నాడు ఊరికే సరదాగా. పులిహోర మా దగ్గర ఏది రెడీ లేకుండే మార్నింగ్ నేనే లేచి రైస్ వండి అంటే ఆంటీ పడుకుని ఉన్నారు, నేనే వండానని చెప్తున్నారు అంతే కదా. ఎస్, ఎందుకంటే ఈడి వరకు వచ్చిన తర్వాత ఏం దేవులాడుకోవాలని ఏం లేవు తిన్నీకే, ఖాళీ చిప్స్ తప్ప ఏముండవు. సమోసా బయట ఫుడ్ ఇప్పుడు మంచిది కావాలి. సాంబార్ రైస్ ఆ పులిహోర తింటే మనం ఫినిష్ అయిపోతాం. ఎట్లుంది, ఏం చేసింది? బాగుంది. పులిహోర ఎలా ఉంది? ఎంత బాగుందో. ఇప్పుడు మేము వచ్చి చాలాసేపు అయింది కానీ తిరిగిన తక్కువ తిన్నదే ఎక్కువ. ఇప్పటిదాకైతే కొంచెం తినేసి డబ్బాలు పడేసామనుకోండి, మూత లేకుండా కొంచెం ఎనర్జీ వస్తుంది, అప్పుడు తిరగచ్చు. ఒక్కసారి కెమెరా వెనకకి ఇట్లా టర్న్ చేయి, ఒకసారి ఆ జనాలను చూడండి. వాళ్ళని చూసిన తర్వాత మాకు అసలు ఎందుకు వచ్చామా అని చెప్పి వచ్చిన ఇంట్రెస్ట్ పోయింది. కుప్పలు తట్టలు జనాలు ఉన్నారు. క్రౌడ్ అయితే అసలు చాలా ఎక్కువ ఉండే గైస్. ఆ రోజు మేము లాస్ట్ 2019లో వెళ్ళాము. దానికంటే ముందు కూడా జూ వెళ్తుండే చిన్నప్పటి నుంచి, బట్ ఇంత రష్ మాత్రం మేము అసలు ఎప్పుడు చూడలేదు. జనాల యానిమల్స్ని చూడడానికి వెళ్ళాయా లేకపోతే జనాలను చూస్తున్నాయో కూడా అర్థం కాలేదు, అంత రష్ ఉండే ఆ రోజు.
అసలు అనవసరంగా వచ్చాను రా బాబు, ఎందుకు వచ్చామనే రిగ్రెట్లోనే ఉండే మేమైతే. మొత్తం ఒకవైపు ఫుల్ ఎండ, ఫుల్ జనాలు, మళ్ళీ అసలు చాలా యానిమల్స్ కనపడలేదు. మరి మేబీ మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి అన్ని లోపలే ఉండిపోయాయా బయటకు రాకుండా, లేదంటే ఏంటో అర్థం కాలే కానీ బట్ స్టిల్ కొన్ని ఎంక్లోజర్స్ ఖాళీగా ఉండే. అండ్ అసలు చాలా వేస్ అన్ని క్లోజ్ చేస్తారు, అస్సలు బాగాలేదు ఎక్స్పీరియన్స్ అయితే. ఇదివరకు లేడీస్ చాలా ఉండే, ఇప్పుడు తగ్గిపోయలేదు. లేడీ అని తెలుగులో అంటారు. బండి జోకి కదా రాజేసాడు. లేడీలు చాలా ఉండేవి, ఇంతకుముందు లేడీస్ చాలా ఉంటుండే. ఇప్పుడు పోయారు అందరూ. ఆస్ట్రిచ్ అసలు అంత పొట్టిగా ఉండదు, అది ఆస్ట్రిచ్ కాదే గైస్. ఇది ఆస్ట్రిచ్ అని, ఇంకేదో గిన్నెకోడ్ అని, ఏదేదో అని చెప్పి వీళ్ళు మొత్తము ఒక టైప్ ఆఫ్ ఆస్ట్రిచ్ అని ఏదేదో చెప్తున్నారు. అసలు ఇది ఏంటంటారు చెప్పండి? ఓకే, సో ఫైనల్లీ ఇదేంటో తెలిసిపోయింది. ఈము ఇంతసేపు ఆస్ట్రిచ్లని, అదొక టైప్ ఆఫ్ ఆస్ట్రిచ్ అని ఏదేదో అనుకున్నారు. ఈము ఫ్రమ్ ఆస్ట్రేలియా. పికాక్ ఫెదర్స్ అన్నీ విరుచుకుంటే వర్షం పడుతుంది అది ఇదని చెప్తారు కదా గైస్ మనకు చిన్నప్పటి నుంచి. అది ఒక మిత్ అనమాట. అసలు ఒక్క చినుకు వర్షం కూడా పడలేదు. అట్లా అవ్వగానే అబ్బా వర్షం పడుతుందేమో ఈరోజు అనుకున్నాను. పైగా ఒకటి కాదు 2 పీకాక్లు అట్లనే చేసినాయి. పడుతుందేమో అనుకున్నా కానీ ఒక చినుకు వర్షం కూడా పడలేదు, దంచి కొట్టింది ఎండ. సగం వీళ్ళదే నాయిస్ పొల్యూషన్ గైస్. అసలు ఈ చెత్త వెహికల్స్ ఒకటి పెట్టి దొబ్బుతా ఉన్నారు హార్న్ కొట్టి, సగం వీళ్ళదే ఉంది చిరాకు. ఇక్కడేమో నార్మల్ పికాక్, ఇది కూడా ఓపెన్ చేసింది. ఇది అది సేమ్ ఉన్నాయి, ఐడెంటికల్ ట్విన్స్ లాగా. సో వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ రష్? వర్స్ట్. బంటి టొమాటో లాగా అయిపోయింది. టొమాటో నాకు ముందే జనాలు అంటే చిరాకు, ఇక్కడ మొత్తం జనాలే. చాలా రష్ ఉంది. అండ్ మధ్యలో ఇవి నేను జస్ట్ కాలు అలా స్లిప్ అయ్యాను, ఇంకా బంటి ఇంకా ఎక్కడ లేని అవుతుంది దాని గురించి అని. ఓకే, సో ఇప్పుడు ఎలిఫెంట్స్ని చూడడానికి వచ్చాము. ప్రతి ఎంక్లోజర్ చుట్టూ ఇట్లాగే ఫుల్ కుప్పలు జనాలు ఉన్నారు గైస్. ఆ రోజు నేను మైక్ పెట్టుకుని మాట్లాడితే కూడా అసలు ఫుల్ డామినేట్ చేసేస్తుంది పక్కన డిస్టర్బెన్స్ అంతా. సో అందుకే మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇవైతే ఏషియన్ అండ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్స్. అండ్ ఆల్సో వాళ్ళ యానిమల్ కీపర్ టాక్స్ అని చెప్పి ఏదో సెషన్స్ లాగా పెట్టారనమాట. స్పెసిఫిక్ టైమింగ్స్లో ఉంటాయి, అక్కడ బోర్డు పెట్టాను చూడండి. ఎలిఫెంట్ ఎంక్లోజర్ పక్కనే సఫారీ కౌంటర్ ఉంది గైస్. అండ్ ఒకసారి ఆ జనాల్ని చూడండి ఎంత మంది ఉన్నారు. అసలు ఆ బస్సులు ఉండేదే గింత, దానిలో అసలు ఎన్ని బ్యాచెస్గా వెళ్ళాలి, ఎంతసేపు వెయిట్ చేయాలి నాకు అర్థమే కాలేదు. అంతమంది అట్లా వెయిట్ చేస్తున్నారు ఆ రోజు. అండ్ ఈ సఫారీది మామూలుగా మనకి చాలా డిస్టెన్స్ ఉండి రోడ్, దాని తర్వాత మెయిన్ గేట్ ఉంటుంది ఓకేనా. సో ఇదివరకు అయితే అది ఎంట్రీ ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో మెయిన్ గేట్ వరకు, ఆ డిస్టెన్స్ కూడా మొత్తం క్లోజ్ చేసేసినారు అనమాట. అంటే యాక్చువల్గా మనము ఆ వే అంతా వెళ్ళి మళ్ళీ కనెక్ట్ అయిపోతాం వేరే యానిమల్స్ దగ్గర, బట్ ఇప్పుడు అట్లా క్లోజ్ చేసేసినారు. సో మీరు ఎలిఫెంట్ వరకు వస్తే మిమ్మల్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోమని చెప్తారు. అక్కడ బ్యారిగేట్స్ అడ్డం పెట్టేసినారు, వేరే యానిమల్స్ చూడడానికి మళ్ళీ మొత్తం తిరగాలి. సో మీరు సఫారీ ఎక్కాలనుకుంటేనే వెళ్ళండి, లేదంటే మాత్రం మ్యాప్ చూసుకుని మీకు ఏ యానిమల్ చూడాలని ఉంటే ఇంట్రెస్ట్ అటు సైడ్ వెళ్ళిపోవడం బెస్ట్. అసలు నిజం చెప్పాలంటే ఎండకి మొత్తం అందరు ఎనర్జీ డ్రైన్ అయిపోయింది గైస్. ఎవ్వరికీ ఎనర్జీ లేదు. నాకుంది అలా అరుస్తున్నాడు ఎనర్జీ లేదంటే, బట్ ఎవ్వరికి ఎనర్జీ లేదు. నా ఫేస్ అయితే చూసారు కదా అప్పుడే ఎట్లయిపోయిందో, మొత్తం ఇట్లా కర్ర పకోడీలాగా అయిపోయింది, ట్యాన్ అయిపోయి. నేను ఆల్రెడీ ఫుల్ సన్ స్క్రీన్ రాసుకొని వచ్చిన, బట్ అయినా ఇంత ట్యాన్ ఎందుకు అయిపోయానో నాకు అర్థం కావట్లేదు, చాలా వేడిగా ఉంది. జూ ఇంకా సగం కూడా తిరగలేదు, ఎందుకు వచ్చినామరా దేవుడా అన్నట్లుంది. యానిమల్స్ లేవు, ఏం లేవు, తొక్కలేదు, తోలేదు, నీట్నెస్ లేదు, అంతా కన్స్ట్రక్షనే. వచ్చి పైసలు దండగా ఎవ్వరు కూడా రాకండి ఇడికి, బేకార్ బేవర్స్. ఇంకో హాఫ్ తిరిగినాకి ఇంకెంత బేవర్స్ ఉందో చెప్తాం. మధ్యలో మళ్ళీ ఇట్లా కన్స్ట్రక్షన్ వర్కులు, అసలే చెత్తలా ఉందంటే ఇదొకటి. యాక్చువల్గా అయితే జూ పార్క్లో హార్న్ కొట్టొద్దు అంటారు నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు, యానిమల్స్కి డిస్టర్బెన్స్ అవుతుందని. బట్ ఇక్కడ అయితే ఆ స్టాఫ్ ఎంత దారుణంగా హార్న్లు కొడుతున్నారంటే, ఒకవైపు ట్రైన్, ఒకవైపు వెహికల్స్ నాన్ స్టాప్ హార్న్, అసలు ఫుల్ నాయిస్ పొల్యూషన్.
ఇక్కడ ఉన్న జనాలకే నాయిస్ పొల్యూషన్ అంటే ఇంకా అవి ఇంకా దారుణంగా నాయిస్ పొల్యూషన్ అవుతుంది. ఇక్కడ మ్యాప్ ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మ్యాప్లు ఉంటాయి కానీ ఏం అర్థం కావు సరిగ్గా. మొత్తం డీర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇదివరకు ఇంకా ఎక్కువ ఉండేవి, ఈసారి ఇంకా చాలా తక్కువ కనబడుతున్నాయి. ఒకసారి ఇక్కడ చూడండి ఏమని పెట్టినారు, నో షౌటింగ్ అంట. నో షౌటింగ్ అని జనాలకు బోర్డు పెట్టి మొత్తం నాయిస్ పొల్యూషన్ ఇక్కడ ఉన్న వెహికల్సే చేస్తున్నాయి. మాట వరుసకి రూల్స్ పెడతారు కానీ ఫాలో అవ్వరు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ శ్రీ విరాట్ హనుమాన్ మందిర్ ఉంది. యాక్చువల్గా నేను ఇన్ని రోజులు ఎప్పుడు చూడలేదు ఈ టెంపుల్ ఉన్నట్టు, ఇదే ఫస్ట్ టైం చూడడము. హనుమాన్ మందిర్ అంట. ఓకే, అంటే ఎప్పటి నుంచో ఉంటుందిలే అది. బంటి మీకు స్టార్టింగ్ లో చూపించాయి కదా కొండముచ్చు, నెక్స్ట్ ఇంకా వస్తుంది వీడియోస్ లో. నేను వచ్చిన దగ్గర ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను ఫోకస్ అయ్యి బ్లర్ అవుతాయి. ఇదైతే ఎలా బయటకు వద్దాం, ఎక్కడి నుంచి దూకుదామని చాలాసేపు ట్రై చేసిందనమాట. ఈ చుట్టూ కరెంట్ ఫెన్సింగ్ ఏదైతే ఉందో అది అసలు వర్కే చేయట్లేదు గైస్. అసలు వాటికి ఎలక్ట్రిసిటీ సప్లైయే లేదు, చాలా డేంజర్గా ఉన్నాయి అండ్ అసలు మెయింటెనెన్స్ అసలు బాగాలేదు. సో జాగ్రత్తగా ఉండండి, పిల్లలతో వెళ్ళినప్పుడు ఇంకా జాగ్రత్త. నా ఫేవరెట్ యానిమల్ ఏంటి తెలుసా, క్రొకడైల్. నాకు క్రొకడైల్ అంటే పిచ్చి పిచ్చి ఇష్టము. సో అది చూద్దామని చెప్పి నేను అప్పటి నుంచి వెతుకుతున్నా కానీ ఇంకా వెళ్తలేము అక్కడికి. మరి అసలు ఉన్నాయా లేదా నాకు అర్థం కావట్లే. ఉండకుండా ఉండమనుకోండి జూ పార్క్లో, బట్ క్రొకడైల్ ఈజ్ మై ఫేవరెట్ యానిమల్. సో దానికోసమే నేను వెతుకుతున్నాను, ఉంటే దొరికితే బాగుండని. ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాం గైస్, మళ్ళీ ఇక్కడ క్లోజ్. అక్కడ క్లోజ్ ఉంది, ఎందుకు ఎంట్రీ పెట్టాడో అర్థం కావట్లే. ఇక్కడేమో ఏం లేదు అసలు దీనిలో క్లోజ్. దిస్ ఈజ్ తోడేలు, ఇండియన్ వుల్ఫ్, బక్క చిక్కిపోయిన తోడేలు. అంటే తోడేలు జనరల్గా కూడా బక్కగానే ఉంటుంది అనుకోండి. అదిగోండి తోడేలు. ఇక్కడ డాడీ ఊరికే సరదాగా ప్రాంక్ చేస్తున్నాడు గైస్. యాక్చువల్గా అటు సైడ్ ఏం లేదు, ఖాళీ ప్లేస్. మనం ఊరికే అట్లా వెళ్ళి నుంచుందాం, మనం చూసి వేరే జనాలు వచ్చి నుంచుంటారు చూడని చెప్పి ఊరికే సరదాగా అట్లా నుంచున్నారనమాట. అన్నట్టుగానే పక్కన వేరే ఫ్యామిలీ వచ్చి మరీ చూస్తున్నారు అక్కడ ఏముందని చెప్పి. ఇంకా కాసేపు చేయాల్సింది యాక్చువల్లీ, కాసేపు జస్ట్ అట్లా ఉండి వచ్చేసినారు. నేను అదే అంటున్నా, ఇంకా కొంచెంసేపు ఉండాల్సింది కదా, ఎందుకు వచ్చారు అప్పుడే అని. ఓకే గైస్, ఫాలో. ఓకే, బొమ్మ లయన్ బంటి, నిజం లయన్ నేను. జాగ్వర్ అంట గైస్, నన్ను చూపిస్తా, ఆగండి, టైం పడుతుంది. ఉందా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లైన్ కాదు జాగ్వర్ ఉంది. జాగ్వర్ కూడా అదే అంట. జాగ్వర్ ఇస్ నాట్ మిక్స్డ్ బ్రీడ్. కొంచెం పవర్ తక్కువ, అది నేను కాదు. అమ్మో, మిక్స్డ్ బ్రీడ్ లేదు, లోపల పడుకుంది. టికెట్ పైసలు బొక్క. నిజంగా ఒక్క యానిమల్ కనపట్లే గైస్. ఆ ముఫాసాలో హైనా ఒక్కటే కొంచెం మాకు జస్టిఫై చేసింది అంతే. ఈడేమైనా ఉందా అంటే ఈడ ఏం లేదు. వేస్ట్ గైస్, డబ్బులు బొక్క. జూ పార్క్కి మాత్రం రాకండి, వేస్ట్. లయన్ కనపడకపోతే ఎందుకు వెళ్ళిపోతావు? ఆయన దేర్నా, నేనున్నా కదా. యు ఆర్ డూప్లికేట్ లయన్, నువ్వు ఆ బొమ్మ లయన్, ఐ యామ్ ఒరిజినల్. ఇది లయన్ ఎంక్లోజర్ అనమాట. లయన్ కనబడుతుందని చూస్తున్నాం కానీ కనబడతలేదు. సో చూద్దాం ఎంతసేపటికి వస్తుందో. ఇక్కడ చుట్టూ తెగ చూసి నవ్వేసుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటున్నారు అది. ఇప్పుడు మనం అందరినీ ఇంటర్వ్యూ చేద్దాం. చెప్పమ్మా ఏంటో. ఎలా ఉంది జూ? మనం ఇంకా మొత్తం తిరగను కూడా తిరగలేదు. నా ఫేవరెట్ యానిమల్ క్రొకడైల్ కూడా ఇంకా కనబడలేదు. అసలు నీకు ఎలా అనిపించింది జూ? రావచ్చా రావద్దా, ఏం సజెస్ట్ చేస్తావు? నాకైతే తొక్కలా కనిపించింది. వేస్ట్ అంటే వేస్ట్, మనీ వేస్ట్, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, అన్ని బొక్కే. ఓకే, ఎలా అనిపిస్తుంది జూ? జూ ఎలా అనిపిస్తుందా? బొక్కలాగా ఉంది. నేను క్రికెట్ మ్యాచ్ కూడా ఆడనివ్వకుండా చేసుకొచ్చి మార్నింగ్ 10 o'clock మ్యాచ్ వెళ్ళాలి. నేను ఆఫీస్ జూకి వెళ్దాం ఇక్కడికి వస్తే జూ కూడా ఏవి బాగాలే, వేస్ట్. ఇక్కడ జూ అయితే వేస్ట్. ఇప్పుడు
నా తర్వాత సీరియల్ యాక్టర్ మిస్టర్ ప్రభాకర్ గారు మాట్లాడతారు. ఏం లేదండి, ఎట్లుందంటే ఇక్కడ 5 మంది వచ్చినాం మేము. 500 ఇచ్చినాము. 500 ఇచ్చి వాకింగ్ చేయనీకి వచ్చినాం ఇడికి. అర్థమైందా ఇప్పుడు మీకు? దీనికన్నా ఇంటి దగ్గర పార్క్ లో వాకింగ్ చేసుకున్నా దీనికంటే బెటర్ ఇంటి దగ్గర పార్క్ లో వాకింగ్ చేసుకుంటే బాగుండు. 4 కుక్కలు 2 పిల్లులు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు జూలా లేదు ఇప్పుడు. ఓకే, ఈమెను అడుగుదాం ఎట్లా ఫీల్ అయిందో. ఏం లేదు ఇక్కడ ఏం లేదు గైస్, ఎండ కూడా ఎక్కువ ఉంది. కొంచెం చల్లగా ఉంటే బెటర్ ఉండేదేమో. అండ్ పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు లేదు, ఏమి నీరసంగా ఉంది అంతే. ఓకే, అది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు నలుగురు చూడండి, ఇక్కడ వీళ్ళే కాదు, కొంతసేపట్లో నేను నిద్రలేస్తా, అప్పుడు చూపిస్తా. మేమే కాదు, ఈ జనాలు అందరూ ఫుల్ డబ్బులు ఇచ్చేసి ఇక్కడ వచ్చి పార్క్ లో ఫుడ్ తినేసి వెళ్ళిపోవడానికి వచ్చినట్టుంది సిచ్యువేషన్. అండ్ ఇప్పటివరకు ఏం చూసామంటే ఏమీ చూడలేదు గైస్. అసలు ఒక్క యానిమల్ కూడా లేదు. ఉన్న యానిమల్స్ అన్ని పడుకొని ఉన్నాయి. ఓన్లీ ముఫాసా మూవీలో హైనా ఉంటుంది చూడండి కన్నింగ్, అదొక్కటే కొంచెం ఏమంటారు జస్టిస్ చేసింది అనమాట. అసలు ఎంత డిస్టర్బెన్స్ గైస్, అసలు చేసి గాలి ఊపద్దా అంటే నా మైక్ సౌండ్ వస్తుందని వినట్లే. ఆయన ఏమో వెనక్కి పెట్టి కెమెరా అంటే నా ముఖం మీదే పెడుతున్నాడు. అది సిచ్యువేషన్ అయితే చాలా చిరాకు ఉంది. అసలు ఫుల్ స్వెట్. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఎప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఏసీలో కూర్చుంటామా అని ఉంది నాకైతే. ఇందాక ఆల్మోస్ట్ గంట నుంచి అదే ఫీలింగ్ ఉంది నాకైతే. చూద్దాం, ఇక్కడ లయన్ ఎన్క్లోజర్ ఉంది, అవి లేస్తే చూద్దామని. ఇక్కడికి మాత్రం రాకండి, పరమ వేస్ట్. వీకెండ్ లో మాత్రం అసలే రావద్దు. వచ్చినా కూడా వీక్ డేలో లీవ్ పెట్టుకుని రావడమే బెటర్, కానీ వీకెండ్ లో అయితే పరమ వేస్ట్. అది మండే హాలిడే. అవును గైస్, మండే రాకండి, మండే వద్దాం బెటర్ అనుకుని. ఎవ్రీ మండే జూ క్లోజ్, అది మ్యాటర్ గైస్. ఇప్పుడే మా చెల్లి ఏదో అద్భుతమైన డైలాగ్ చెప్పింది. ఏంటమ్మా? లెప్పడ్ అనుకుంటా వెనక, కొంచెం స్పేస్ ఇస్తే పడుకుంటా అని అడుగుతా, ఎందుకంటే మనుషులు పడట్లేదు నాకు. ఫుడ్ ఐటమ్స్ అయితే మేము ఏం అక్కడ తినలేదు గైస్. ఓన్లీ పొటాటో ట్విస్టర్ ఒక్కటే తీసుకున్నా నాకు ఇష్టం అని చెప్పి. బట్ అది కూడా అస్సలు బాగాలేదు. వాడు ఆయిల్లో అసలు మొత్తం ఫ్రైయే చేయలేదు. పైన కొన్నే ఫ్రై అయినాయి, మిగతావన్నీ పచ్చిగా ఉన్నాయి. చండాలంగా ఉండే, అస్సలు బాగాలేదు. కొన్ని తిని మిగతా అన్ని పడేసిన. మరి వేరే ఐటమ్స్ ఎట్లున్నాయి నాకు తెలియదు, కానీ తినలే కాబట్టి ఇదైతే అస్సలు బాగాలేదు. ఓకే, సో వీళ్ళిద్దరు పెద్ద మనుషులు సీరియస్ గా చూస్తున్నారు మ్యాప్ ని. అమ్మకి అర్థమే కాదు సీరియస్, ఇదేదో చెప్తుందంట. బంటి అయితే ఊరికే జస్ట్ అలా కెమెరాలో కనపడడానికి వెళ్ళింది, నేను కూడా వెళ్తా ఆగండి అని. బంటి కనిపించేసి కెమెరాలో అయిపోయింది, కెమెరాలో అయిపోయింది. వీళ్ళ ముగ్గురిని చూసి ఈయన ఎవరో వచ్చాడు. గైస్, అటు సైడ్ డీర్స్ ఉన్నాయి, అటు పక్కన మీకు డీర్లు కనబడతాయి, జింకలు. చాలా జింకలు ఉన్నాయి జూ పార్క్ లో. జింకలు ఒకటే చాలా ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు స్ట్రైట్ అలా పోతున్నాం, చూద్దాం ఏమున్నాయి ఇంకా. గైస్, ఈవినింగ్ 4:30 అయింది అరౌండ్. ఏంది సౌండ్? 4:30 అయింది గైస్ అరౌండ్. కానీ అసలు సీరియస్లీ ఇంత కూడా గాలి లేదు. ఇట్లా బాడీ అంతా జిడ్డుగా ఉంది, చిరాగ్గా. ఓకే, అది అలా ఓవర్ యాక్షన్ చేయకూడదు, అందుకే. ఓకే, జుక్ 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 జుక్. గైస్, లెట్స్ గో టు వాచ్ జిరాఫీస్. నాకేంటి నత్తి పకోడీలో జిరాఫీ అంట. జిరాఫీ, ఏ జిరాఫ్ జిరాఫ్ జిరాఫ్. బండి తొందరా. తినడానికి ట్రై చేస్తుంది కానీ అందుతలే, దాని హైట్ కి అందట్లే గైస్. గైస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బట్ వేర్ ద హెల్ ఇస్ క్రొకడైల్ మ్యాన్? Crocodile. I want to see crocodile. Crocodile is my favorite animal. I'm a beautiful crocodile though. Untai, I find them beautiful. Crocodile కోసం వెళ్తున్నాం గైస్, దొరకట్లేదు.
చాలా మంది గైస్ మన ఇక్కడ చూసి అనుకుంటా ఉన్నారు వ్లాగ్ తీస్తుంది. కొంతమంది అయితే కొంతమంది అంటే ఒక ఆయన ఏమో పక్కకు వచ్చి ఇద్దరు పక్కకు వచ్చి హాయ్ గైస్ ఎలా ఉన్నారు అది ఇది అనుకుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అందరూ మన్నే చూస్తున్నారు, బట్ నేనైతే ఈరోజు అస్సలు పట్టించుకోవట్లేదు గైస్. అసలు మేము తిరగడానికి వచ్చామా తినడానికి వచ్చామా అర్థం కావట్లేదు. ఇక్కడ ఎక్కడ క్యాంటీన్ కనబడితే అక్కడ మా వాళ్ళు ఆగిపోతున్నారు ఏం తిందాం ఏం తాగుదామా అని. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు కూడా పక్కన అందరూ అనుకుంటున్నారు వ్లాగ్స్ అది ఇదని, బట్ ఐ డోంట్ కేర్. నేను చాలా చేంజ్ అయ్యాను గైస్ ఫస్ట్ వీడియోకి ఇప్పటికి. అసలు నేను కేరే చేయట్లేదు. ఫస్ట్ వీడియోకి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యా గైస్. అసలు నేను కేరే చేయట్లేదు ఎవరు నన్ను చూస్తున్నాడు అని చెప్పి. నాకు నచ్చింది నేను మాట్లాడుకుంటున్నాను. అంటే యాక్చువల్గా ఏం తినట్లేదు గైస్, వాటర్ కోసమే. చాలా వేడిగా ఉంది కదా, ఫుల్ దాహం వేస్తుంది. ఎక్కడ క్యాంటీన్ కనబడితే అక్కడ వాటర్ తాగుతున్నాం అంతే, ఏం తినట్లేదు పెద్ద. వద్దు, వీళ్ళేమో ఫుడ్ తెచ్చుకున్నారు ఏంటంటే వెజ్ పఫ్. నువ్వు ఏంది స్ప్రైట్ రెండోసారి గైస్ ఈరోజు రెండో గ్లాస్ ఇది. ఇదంతా ఖాళీ. ఇది వరకు బాగానే ఉండేది. అక్కడ చూడండి అదంతా ఏమో రెస్ట్రిక్టెడ్ ఏరియా అంట. ఇది చూడండి ఈడ మళ్ళీ కొత్త క్యాంటీన్లు లేపుతున్నారు. ఎందుకయ్యా ఇన్ని క్యాంటీన్లు నాకు అర్థం కాదు. ఆల్రెడీ 3 క్యాంటీన్లు ఉన్నాయి. అసలు ఏం బాగాలేదు, ఏం యానిమల్స్ లేవు. లయన్ కనబడలేదు, క్రొకడైల్స్ అయితే ఇంకా వెతుకుతున్నాం ఇంకా వస్తలేవు. అసలు ఏం బాగలేదు. మా వాళ్ళు అక్కడ ముందు వెళ్తున్నారు, వెళ్ళిపోయారు కూడా, అక్కడ ఎక్కడో ఉన్నారు. ఓకే వెళ్దాం, ముందుకెళ్ళి చూద్దాం. క్రొకడైల్స్ కూడా కనబడవు ఈరోజు. క్రొకడైల్ ని చూసే క్రాక్ మామని చూసే లక్ ఉందో లేదో చూద్దాం వెళ్ళి. క్రొకడైల్స్ చూడాలి, స్నేక్స్ చూడాలి. ఇంకా పజిల్ పార్క్ అంటే డైనోసరస్ యొక్క ఎముకలు అవన్నీ అందులో భద్రపరిచారు, అవి చూడొచ్చు వెళ్ళి. ఇదే చైనాలో అయితే వాటిని గెలికి తీసి మళ్ళీ ఒక డైనోసర్ ని సృష్టిస్తారు. వీళ్ళు ఇంకా కూర్చోడం స్టేజ్ నుంచి పడుకోవడానికి కూడా వచ్చినారు. ఎడ బెంచ్లు కనబడితే అక్కడ పడుకుంటున్నారు. కూర్చోవడం అయిపోయి. నువ్వు ఎందుకు కెమెరా కనబడగానే వెంటనే ఇట్లా కలద్దాలు పెట్టేస్తున్నావు? వీళ్ళిద్దరు ఇక్కడ, ఈయన ఇక్కడ, ఈమె రెండో గ్లాస్ స్ప్రైట్. నేను వీళ్ళందరిని వీడియో తీస్తూ ఇక్కడ. హిపోపోటమస్లు సారీ గైస్, ఇది రైనోసరస్ అయితే 3 ఉన్నాయి. అక్కడిది చాలా పెద్దగా ఉంది, పక్కన దానిలోది క్లోజర్లోది. ఇక్కడ 2 ఉన్నాయి. గైస్ వీ హ్యావ్ ఫైనల్లీ ఫౌండ్ క్రాక్ మామా. క్రొకడైల్స్ ని చూడడానికి వెళ్తున్నాము మేము, క్రొకడైల్స్ ని చూడడానికి వెళ్తున్నాము. క్రాక్ మామ లొకేషన్ దొరికింది. క్రాక్ మామ వచ్చేస్తున్నా నేను నీకోసం. ఫైనల్లీ క్రొకడైల్, వీ ఫౌండ్ క్రాక్ మామా. చూడు నిజంగా స్టాచ్యూ లాగా ఉంది, బయట ఉంటే బొమ్మనే అనుకుంటారు. ఈడొకటి ఉంది వాటర్ లో. ఇది వరకు అయితే చాలా ఉండేవి, మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో. నోరు తెచ్చుకొని ఉంది. చూడు చూడు చిన్నది, చిన్న క్రొకడైల్, బేబీ క్రాక్. 1 2 3 4 5 6 7 8 9 అబ్బో చాలా ఉన్నాయి క్రొకడైల్స్. నాకు ఇష్టమైన యానిమల్ చాలా ఉన్నాయి గైస్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఆలిగేటర్. ఇందాక మనం అక్కడ చూసింది క్రొకడైల్, ఇప్పుడు చూస్తుంది ఆలిగేటర్. అయ్యా ఆలిగేటర్ పైన అక్కడ కొంగు ఉంది, దాన్ని తినదా? తినేదా దాన్ని? అది అంటే అది తినేలోపు ఇది ఎగిరిపోద్ది. మరి ఇది బద్ధకంగా గంట సేపు నడుచుకుంటూ వచ్చే లోపు అది వెళ్ళిపోద్ది. ఐ డోంట్ లైక్ ఆలిగేటర్, ఐ ఓన్లీ లైక్ క్రొకడైల్స్. అదే మూతి షార్ప్ ఉన్నదాన్ని ఆలిగేటర్ అంటారు. చూడండి ఎంత చండాలంగా ఉందో. క్రొకడైల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో. మళ్ళీ చెప్పు ఏమన్నా. మా రిలేటివ్స్ దగ్గరికి వెళ్దాం రండి. స్నేక్స్. ఇది వరకు ఈ షట్టర్ ఓపెన్ ఉంటుండే గైస్, అంటే ఆలిగేటర్స్ చూడడానికి. ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసి పెట్టినారు. ఎంతమంది రిలేట్ అవుతారు చెప్పండి. స్నేక్స్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్? కామెంట్. ఇదేంటి ఎక్కడ కనబడితే కెమెరా ఎక్కడ కనబడితే ఆడ వెంటనే కళ్ళద్దాలు పెట్టుకొని ఉంచుంటున్నాడు. మన చుట్టాలను చూడాలంటే మళ్ళీ టికెట్ తీసుకొని వెళ్ళాలి. టికెట్ తీసుకొని ఇలా లైన్ లో ఎంటర్ అవ్వాలి. ఓకే మన చుట్టాలను చూడడానికి వెళ్తున్నాం, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మొత్తం మా చుట్టాలను చూపిస్తాం చూడు లోపల.
మా అందమైన చుట్టాలను చూపిస్తాము, మా ఫ్యామిలీ మెంబర్స్ ఐ విల్ షో. బంటికి అయితే చుట్టాలు ప్లస్ ఫ్రెండ్స్. ఎస్. నాకు ఫ్రెండ్స్ తక్కువ గైస్, చుట్టాలే ఎక్కువ. చుట్టాలు కూడా కాదు, చుట్టాలంటే చాలా మంది అవుతారు, చుట్టాలు కాదు. నాకు చాలా దగ్గరైన వాళ్ళని చూపిస్తా, ఇప్పుడు మా ఫ్యామిలీలో దగ్గరైన వాళ్ళని చూపిస్తా. గైస్ యాజ్ యూజువల్ ఇండియన్స్ హ్యావ్ జీరో సివిక్ సెన్స్. మొత్తం అంతా ఒక లైన్ లో నుంచొని ఉంటే పక్క నుంచి 2వ లైన్ ఫామ్ చేసేసినారు. సింగిల్ లైన్ లో ఉంటే తొందరగా అయిపోతుంది కదా, పక్కన డబల్ లైన్ క్రియేట్ చేసి అక్కడ అంతా రష్ అయిపోయి చెత్త చేస్తారు లేట్ చేసి. 10 minutes లో అయిపోయే పని 20 minutes 30 minutes జరుగుతుంది ఇలా వల్ల. మొత్తానికి టికెట్ తీసుకొని we guys are going into snakes enclosure. చూద్దాం లోపలికి వెళ్ళి పాములని. వచ్చేసాము. బివేర్ ఆఫ్ పిక్ పాకెటర్స్ గైస్. ఇది లోపల చీకటిగా ఉంటది, సో ఏమైనా దొబ్బేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఓకే, దిస్ ఈస్ గ్రీన్ ఇగ్వానా. దాని చేతులు చూడండి, బంటి పడుకున్నట్టే పడుకుంది సేమ్. లెఫ్ట్ సైడ్ దాని చేతులు సేమ్ బంటి పడుకున్నట్టే ఉంది. ఇగ్వానా. రాక్ పైథాన్ అక్కడ కూడా చూడు, ఎంత చూడు ఆడ, చాలా పెద్దది. ఇది గైస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే. స్నేక్స్ తర్వాత స్నేక్స్ కంటే ఎక్కువ యాక్టివ్ ఇది సూట్ అవుతుంది. ఇక్కడ నాక్ట్యూర్నల్ హౌస్ ఉంటుంది గైస్, ఇది కూడా క్లోజ్ అయిపోయింది. 5:40 అవుతుంది, సో అన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇలా జనాలందరూ వెళ్తున్నారు. దీని లోపల అయితే మొత్తం ఇట్లా స్మెల్ వస్తుంది గలీజ్గా, కంపు స్మెల్ అయిపోయింది గైస్. ఇంకా నాకు తెలిసి మొత్తం క్లోజ్ అంటే ఇంకా జూ పార్క్. టైం 5:40 అవుతుంది, క్లోజ్ అయిపోయింది. లోపలికి ఎంట్రీ మాత్రము 4 o'clock దాకానే ఉంటుంది, దాని తర్వాత ఇంక ఉండదు. 4 వరకు ఎంట్రీ ఉంటుంది, దాని తర్వాత ఇంక టికెట్స్ అయితే ఇవ్వరు. 5:30 అవుతుంది, క్లోజ్ అయిపోయింది ప్రెజెంట్ అయితే. ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం గైస్. అసలు అక్కడ ఉన్నదానికన్నా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అంటేనే ఎక్కువ హ్యాపీగా అనిపించింది మా అందరికీ, ఎందుకంటే చాలా టయర్డ్ అయిపోయాము అండ్ అక్కడ ఏమీ బాగాలేదు. అసలు అక్కడికి వెళ్ళిన దానివల్ల ఒక యానిమల్ చూసింది లేదు, ఏం లేదు, జస్ట్ స్కిన్ మొత్తం ట్యాన్ అయిపోయి రిటర్న్ వెళ్ళడం తప్ప ఇంకేం లేదు అక్కడికి వెళ్ళినందుకు. సో జూ పార్క్ అయితే నేను అస్సలు రికమెండ్ చేయను గైస్. ఒకవేళ వెళ్ళాలని అనుకుంటే కూడా వెదర్ మంచిగా చల్లగా ఉన్నప్పుడు అండ్ వీక్ డేలో మాత్రమే వెళ్ళండి, వీకెండ్ అస్సలు వెళ్ళొద్దు, బుక్ అయిపోతారు. అండ్ ఆల్సో ఎవ్రీ మండే జూ క్లోజ్ ఉంటుంది గైస్. చెప్పా కదా గైస్, కార్ పార్కింగ్ అయితే చాలా లోపలికి ఉండే. సో డాడీ వెళ్తుండే అనమాట తీసుకొస్తా అని, బట్ నేనే ఆపేసిన, ఎందుకంటే ఆల్రెడీ జూలో మొత్తం తిరిగి పాపం ఫుల్ టయర్డ్ అయిపోయినారు. ఇంకా మళ్ళీ ఏం వెళ్తావులేనని నేను వెళ్తాను నువ్వు ఉండని చెప్పి ఆగమన్నాను. సో వాళ్ళు ఎగ్జిట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, ఇంకా నేను కార్ తీసుకురావడానికి వెళ్తున్నా. చూడండి ఇక్కడ ఉన్నాను, అక్కడెక్కడికో వెళ్ళాలి ఇప్పుడు నేను. ఇంక అట్లా చాలాసేపు నడిచిన తర్వాత ఫైనల్లీ కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ఆ గంట బటన్ కొట్టి పెట్టుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ బాయ్.